తిరుపతి జిల్లా చంద్రగిరిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై సోమవారం నిర్వహించిన నిరసన ర్యాలీలో పాల్గొన్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై వైఎస్ఆర్సీపీ నేత చెబిరెడ్డి హర్షిత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే కొట్టివేయాలని డిమాండ్ చేస్తూ చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి భారీ ధర్నాకు దిగారు. హర్షిత్ రెడ్డి పిలుపుతో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, కార్యకర్తలు చంద్రగిరి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. పోలీసుల వైఖరికి నిరసనగా ప్లకార్డులు చేతబోని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా హోరెత్తేలా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో హర్షిత్ రెడ్డి చొక్కా చెరిగిపోగా ఆయన కుడి చేయి మరియు కాలుకి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు దౌర్జన్యం దిగడం ఘోరమని హర్షిత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ కక్ష సాధింపుతోనే అమాయక ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిపై అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోకపోతే చంద్రగిరి వ్యాప్తంగా ఆందోళనను మరింత తీవ్రతరం చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరించారు.